హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. 5 స్టార్ రేటింగ్ కిచెన్ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఈ వీడియోలో మనం ఒక కొత్త స్నాక్స్ తయారు చేసుకుంటున్నాం. అందరికీ తెలిసిందే అయినా ఎలా తయారు చేసుకోవాలని అస్సలు తెలియదు. ఇప్పుడు దీనికోసమని మనం ముందుగా కప్పున్నర గోధుమ పిండి కానీ లేదంటే మైదా కానీ తీసుకోండి. ఇక్కడ నేను మైదా తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. మైదా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. వాము చేతితో బాగా క్రష్ చేసి వేసుకోండి. దీని ఫ్లేవర్ అంతా బాగా దిగి మనకి టేస్ట్గా ఉంటాయి ఈ స్నాక్స్. ఇలా క్రష్ చేసిన తర్వాత ఈ పిండిలో మనం వేసేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మధ్యకి ప్లేస్ పెట్టుకొని దీనిలో మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా పిండి అంతా బాగా కలుపుకోండి. మనం చేత్తో పట్టుకొని చూస్తే ఉండలాగా అవ్వాలి. అప్పుడే మనకి పిండి పర్ఫెక్ట్గా అయినట్టు. చూడండి ఇలాగైంది కదా. లేదు తక్కువ అనిపించినట్లయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ పలచగా కలుపుకోకుండా గట్టిగా కలుపుకోండి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 30 నిమిషాలు అలానే ఉంచేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. దీన్ని 1/2 అవర్ అలాగే ఉంచేసుకోండి పక్కన. నెక్స్ట్ 2 ఉడికించిన బంగాళదుంపలు తీసుకోండి. కుక్కర్లో పెట్టి 5 విజిల్లు వేయించండి. బంగాళదుంపలు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం తురుముకోవాలి. ఇలాగా బాగా తురుముకోవడం వల్ల మనకి మధ్య మధ్యలో దుంప తగలకుండా చక్కగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం అంతా తురిమిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాం. ముందుగా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి 1/4 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, సాల్ట్ కొంచెం 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిమిరపకాయలు 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ పీస్ తీసుకొని వేసుకోండి. గ్రీన్ పీస్ లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను. నార్మల్ మాత్రం అసలు తీసుకోకండి. ఇవైతే తొందరగా మనకి ఉడికిపోతాయి కాబట్టి ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నిమ్మకాయ 1 ముక్క, ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. లేని వాళ్ళు నిమ్మకాయ ముక్క 1 ముక్క వేసుకోండి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బంగాళదుంపలో పట్టేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ మనం పిండి కలుపుకున్నాం కదా, 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మర్దన చేయండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత రోల్లా చేసుకోవాలి. సన్నగా పొడవుగా రోల్లా చేసుకోండి. మనం తీసుకున్న పిండి రోల్లా చేసుకొని పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలన్నమాట. మన 2 ఫింగర్స్ ఉన్నట్టు కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా ఉండేలాగా కట్ చేసుకోండి. చూడండి ఇలాగా 2 ఫింగర్స్ పెట్టినట్లయితే అన్నీ సమానంగా వచ్చేస్తాయి. అలా అని చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు. మనకి ఉండలు చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని బాల్స్లా తయారు చేసుకోండి అన్నింటినీ. ఇలా మొత్తం బాల్స్ అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ అయిపోయింది, బాల్స్ రెడీ అయిపోయాయి. ఒక గరిటె తీసుకోండి. ఇలాగ ఏదైనా స్టెయినర్ లాగా ఉండే గరిటెని తీసుకోండి. దాని మీద మనం బాల్ని పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా గరిటె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. గరిటె ఎంత ఉందో అంతవరకు చివరి వరకు స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న స్టఫింగ్ ఉంది కదా, దాన్ని దీని మధ్యలో పెట్టుకోవాలి. స్టఫింగ్ ఉంది కదా, దీన్ని మనం ఎన్ని బాల్స్ అయ్యాయో అన్ని బాల్స్ లాగా దీన్ని కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని మధ్యలో పెట్టుకొని అటు నుంచి చివరికి ఇటువైపుకి కలుపుకోవాలి. వాటర్ని తడి చేస్తూ చుట్టూరు తడి చేసుకోండి. చుట్టూరు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇటు నుంచి చివరికి అటు నుంచి మధ్యలో ఉన్న పార్ట్లు రెండింటిని కలిపేసుకోండి.
అలాగే కింద నుంచి పై వరకు మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూసారు కదా, చివరి వరకు కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం కలుపుకున్న తర్వాత మధ్యలో ఉన్న పార్ట్ని సైడ్కి ప్రెస్ చేసేయండి, లేదంటే లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని సైడ్కి వేసేయండి. అంతే, కొత్త రకమైన స్నాక్స్ తయారు చేసుకున్నాం చూడండి. ఇప్పుడు ఇలానే ఇంకొకటి చూపిస్తాను చూడండి. మనకి వెనకాల డిజైన్ వచ్చింది. ఇలా డిజైన్ రావాలంటే మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ డిజైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వేరొక బాల్ని తీసుకొని చూద్దాం ఎలాగనేది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వేరొక బాల్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. కింద మనకి స్టెయినర్ లాగా ఖాళీగా ఉన్నాయి కదా, దాని లోపలికి పిండి వెళ్ళేలాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మనం గట్టిగా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది పిండి అంతా బయటికి. చూడండి, ఇలాగా బయటికి రావాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ని దీని మధ్యలో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చుట్టూ ఉన్న పార్ట్ అంతా మనం తడి చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ ఉన్న పార్ట్లు రెండు కలిపేసుకోవాలి. ఇలా మధ్యది ముందు కలుపుకున్న తర్వాత అటు చివర ఇటు చివర క్లోజ్ చేసుకోండి. కింద ఉన్న హోల్స్ డిజైన్ వస్తుంది, గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకి దానివల్లే మనకి డిజైన్ వచ్చింది. చూడండి, డిజైన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఒక కొత్త రకమైన స్నాక్స్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ అయిన తర్వాత దీన్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. వేయించేటప్పుడు ఎప్పుడైనా కానీ మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి, హైలో పెట్టేసుకుంటే మాడిపోద్ది. ఇవి వేగడానికి కనీసం 10 నిమిషాలు టైం పడుతుంది. మంటను లో ఫ్లేమ్ మీద పెట్టి వేగించినట్లయితే మనకి లోపల ఉన్న కర్రీ కూడా ఫ్రై అవుతుంది. బాగా కుక్ అయిపోయి మనం తినేటప్పుడు పచ్చివాసన లేకుండా మసాలాలంతా టేస్ట్గా ఉంటాయి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ ప్లేట్లో పెట్టేసుకుందాం. సాయంత్రం పూట స్నాక్స్ కావాలనిపించినప్పుడు ఇలాగా బయట నుంచి సమోసాలు తెచ్చుకోకుండా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీలప్పుడు, కిట్టి పార్టీలప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా పార్టీని ఎంజాయ్ చేస్తారు. దీనికి పేరు, నేను పెట్టిన పేరు అయితే సమోసా. మీకు ఏదైనా పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, స్నాక్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.